ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్లో. నమస్తే సార్. నమస్తే సార్, చాలా మందిలో చూసుకుంటే ఒకే ఇంట్లో పుట్టిన వారైనా సరే, ఫ్రెండ్స్ అయినా సరే, ఇట్లా కంపారిజన్ అనేది ఉంటుంది సార్. పేరెంట్స్కి కానీ వాళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళకి కానీ ఎట్లా అంటే చూడరా వాడు నీ ఫ్రెండే నీతో పాటే చదువుకున్నాడు, వాడు చూడు ఈరోజు ఇంత సంపాదిస్తున్నాడు, అంత సంపాదిస్తున్నాడు, నువ్వేంటి ఇలా ఉన్నావు, నీకు ఇంతే వస్తుంది, వాడికి అంత వస్తుంది. ఇలాంటి ఒక తారతమ్యాలు అయితే అభివృద్ధి విషయంలో వాళ్ళని ఎంకరేజ్ చేసేలా ఉండాలి కానీ వాళ్ళని ఇంకా తక్కువ చేసేలాగా చూస్తూ ఉంటాం సార్ చాలా వరకు జనరల్గా మనం. ఎందుకు సార్ అసలు ఈ తారతమ్యాలు అనేది ఎందుకు వస్తుంటాయి? ఇప్పుడు మీరు ప్రపంచంలో గమనిస్తే పెద్ద పెద్ద కోటీశ్వరులంతా కూడా ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా మీకు? చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు వాళ్ళు వారసులు అనిపించేది తీసి పక్కన పెట్టేసేయండి, కానీ బాగా కోటీశ్వరులంతా కూడా చిన్న స్థాయి నుంచి. అంటే వాళ్ళలో ఒక క్వశ్చన్ మొదలైందనమాట. ఒక ఫైర్ ఉండాలండి, ఒక ఫైర్ అనేది ఇంపార్టెంట్. ఆ ఫైర్ అందరికి ఉండాలని లేదు. మనం ఒక కుటుంబ వాతావరణం గురించి చెప్పుకొచ్చాము, కుటుంబ పరిస్థితుల వల్ల అని చెప్పేసి. దాన్ని మించి ఆలోచించగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉండాలి. అంటే వీళ్ళకి ఆ కెపాసిటీ లేకపోవడం వల్లే అంటారా? పక్కన వాళ్ళు ఎంతసేపు వీళ్ళని తక్కువ చేసినట్టు మాట్లాడడం అంటారా? అవును. మనుషుల్లో 5 రకాలు ఉంటారు. 35 మార్క్స్ వచ్చే రకం ఒక రకం ఉంటారు. 35 నుంచి 60 మార్క్స్ వచ్చే వాళ్ళు ఒక రకం ఉంటారు. 2 టైప్స్ అయిపోయినాయి. 60 నుంచి 90 మార్క్స్ వచ్చే వాళ్ళు ఒక రకంగా ఉంటారు. కొంతమంది ఉంటారు. అవి 3 టైప్స్ అయిపోయినాయి. 90 నుంచి 99 మార్క్స్ వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. 4 టైప్స్ అయిపోయాయి. 99 నుంచి 100 వచ్చేవాళ్ళు ఎంతో 1% తక్కువగా ఉంటారు. వాళ్ళే మనకి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఎవరైతే ఉన్నారో అది యోగం అనండి, పూర్వజన్మ సుకృతం అనండి, వాళ్ళు పూర్వజన్మలోంచి వాళ్ళు బ్యాంక్ బ్యాలెన్స్తో వచ్చి ఉంటారు వాళ్ళు. ఓకే, అర్థమైంది మీకు? అంటే ఈ పూర్వజన్మలు కర్మ సిద్ధాంతాలు నమ్మే వాళ్ళకైతే నేను చెప్తున్నాను. నమ్మని వాళ్ళకి హేతువాదుల గురించి మనం మాట్లాడుకోవట్లేదు. ఎవరైతే ఇప్పుడు మీరున్నారండి, మీకు ఆల్రెడీ ఒక బ్యాంకులో మీకు అకౌంట్లో డబ్బులు ఉన్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు దాన్ని కార్డు పెట్టి గీకొచ్చు, ఫోన్పే చేసుకుంటవచ్చు, అన్నీ ఉండొచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు, ఎక్కువగా ఉంటాయి. అట్లానే కొంతమంది బై బర్త్ ఏంటంటే పూర్వజన్మ నుంచి కూడా వాళ్ళ యొక్క వాసనలు, వాళ్ళ బరువులు, బాధ్యతలు, అదేవిధంగా ఆస్తులు కూడా మోసుకొని వస్తారు ఇక్కడికి. చాలా మంది అంటారు, నువ్వు వెళ్తా తీసుకెళ్తావా, ఇన్ని కోట్లు సంపాదించి ఇంతమందిని ఇబ్బంది పెట్టి అని చెప్తారు. అదేంటంటే అది పాపం పుణ్యం అనే దాంట్లో నిష్పత్తిలో కొలుచుకునే విధానం అది. నేను డబ్బు తీసుకెళ్ళి డబ్బు ఆల్రెడీ పూర్వజన్మలో అతను క్యాష్లో బ్యాంకులో ఉంది, అది ఖర్చు పెట్టుకుంటున్నాడంటే డబ్బు కాదు నేను చెప్తుంది, అతను చేసిన కర్మ ఫలాలు. ఇప్పుడు ఈ జన్మలో బాగా కోటీశ్వరులుగా జన్మించి చాలామందిని ఇబ్బంది పెట్టి, చాలామందిని తొక్కి, నానా రకమైన పనులను చేసి, అసాంఘిక కార్యకలాపాల ద్వారా నీకు ఎన్నో సంపాదించి, వాటితోటి నువ్వు లగ్జరీ లైఫ్ అనుభవించి, యోగాలు భోగాలు అనుభవించి నువ్వు తీసుకెళ్ళేది ఏంటి చెప్పమంటారా? పాపాలు తీసుకెళ్తాం మనం. ఓకే, అది మీకు నమ్మశక్యంగా లేకపోయినా ఇది వాస్తవం. ఇది అంటే మనం చేసుకున్న పుణ్యాలు తీసుకెళ్తాం. అవి కూడా ఒకటండి. ఇప్పుడు మీకు వచ్చేసరికి డైలీ వచ్చేసరికి మీకు ఒక 5,000 రూపాయలు మీకు సంపాదిస్తున్నారు. మీరు వచ్చేసరికి 10,000 ఖర్చు పెడుతున్నారు. అంటే 5,000 మైనస్ తెగ మీకు అట్లా. అదే రకంగా పాపాలు పుణ్యాలు అనేది కూడా ఆ నిష్పత్తులు బ్యాలెన్స్ అయిన తర్వాత, పుణ్యం 10 చేశారు, పాపాలు 20 చేశారు, అంటే 10 బ్యాలెన్స్ ఉంది కదా, ఏమున్నాయి 10 బ్యాలెన్స్ ఎక్స్ట్రా 10 పాపాలు ఉన్నాయి. అవి మీకు మీతో పాటు వెళ్ళిపోతుంటాయి. మనకి ఆధ్యాత్మికంగా ఏం చెప్తారంటే శరీరం మాత్రమే వదిలేస్తుంది. శరీరం అనేది మనం ఒక హౌస్కి రెంట్కి తీసుకొని ఎలా అయితే ఉంటున్నామో, హౌస్ రెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఇంట్లో మారిపోతూ ఉంటాం, లేదా ఒక ఇల్లు కట్టుకుంటాం, మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక ఇంట్లో వెళ్ళిపోతుంటాం. అదే రకంగా శరీరం కూడా మనం నివాస గృహము అంటాం. మనం ఈ శరీరాన్ని ఇది ఒక నివాస యోగ్యం కింద లెక్క అనమాట. దీన్ని వదిలిపెట్టేటప్పుడు మనతో పాటు మనం ఏం తీసుకెళ్తాం? ఆత్మ అనేది ఎప్పుడు కూడా, దానికి ఆత్మకి ఎలాంటి ఇది లేదు, మరణం లేదు, అది శాశ్వతం. అది అంటే అది తెలుసుకోవాలంటే తను ఆత్మ అని తెలుసుకోగలగాలి. నేను ఆత్మను, నేను మనిషిని కాను, నేను ఈ శరీరాన్ని కాను, నేను బుద్ధిని కాను,
నేను మనసును కానని ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు అతను ఆత్మ అని తెలుస్తుంది. ఓకే. అంటే మన టాపిక్ మళ్ళీ ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుంది, డివియేషన్ అయిపోతుంది. అట్లా మనకి ఎవరైతే కొన్ని పూర్వజన్మల నుంచి వాళ్ళ యొక్క తీసుకొని వస్తారో అవన్నీ కూడా మనకి ఈ జన్మలో ఉపయోగపడుతూ ఉంటుంటాయి. మీరు అడగొచ్చు, ఇప్పుడు ఒక పేదవాడి ఇంట్లో అలాంటి ఇంట్లో పుట్టినవాడు ఉన్నాడు, మరి అతనికి ఎలా డెవలప్ అవుతున్నాడంటే దానికి ఒక సర్టన్ ఏజ్ ఉంటుంది. ఆ ఏజ్ వరకు అక్కడ తల్లిదండ్రులు పుట్టారు కాబట్టి ఆ యొక్క కర్తవ్యాన్ని వాళ్ళు పాటించాలి కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీస్ మొత్తం తల్లిదండ్రుల పట్ల తీసుకొని కొద్ది రోజులు అక్కడ పెరిగి అక్కడి నుంచి ఇవాళ మనం చెప్పుకున్న స్టార్స్ కానీ, సినిమా స్టార్స్ కానీ, పోతే పొలిటికల్ లీడర్స్ కానీ, లేదా పారిశ్రామికవేత్తలు కానీ, వీళ్ళందరూ కూడా అంచెలంచెలుగా డెవలప్ అయిపోయారు. అంటే వీళ్ళు వెనక వాళ్ళకి ఆలోచన విధానాన్ని వాళ్ళు తీసుకొని వచ్చారు. వాళ్ళు లోపల ఉంది ఆ పరంపర అనేది కొనసాగుతూ ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకో స్టెప్కి వెళ్ళిపోతూ ఉన్నారు. అట్లా మనిషికి తారతమ్యాలు అనేది ఉంటుంటాయి. కాకపోతే మరి మీరు దీని సొల్యూషన్ ఏంటి అని కూడా మీరు అడగాలి క్వశ్చన్. ఇప్పుడు నన్ను అడగలేదు మీరు. ఏంటంటే అంటే మనము ఒకటండి, మనకి ప్రకృతిలో ప్రతి మనిషి కూడా అందరికీ సరైన సమయం ఒకటే ఇచ్చాడు, అంతే కదా. దానికి మీకు నాకు ఒకటే, అసలు ఏం తగ్గలేదు ఎవ్వడికి కూడా. రోజుకి అసలు సోమరిపోతుగా ఉండేవాడి దగ్గర నుంచి కొన్ని 100 కోట్లు సంపాదించే వరకు కూడా ఒకటే ఒక ఆస్తి ఏంటంటే సమయం. ఈ సమయాన్ని ఎలా సద్వినియోగించుకోవాలి అనేది ఇంపార్టెంట్. అంటే మీరు కూడా అదని తెలుసుకోవాలా. అది తెలుసుకోవాలంటే దానికి కూడా ఓపిక ఉండాలి. మనం ఓపిక అనే పదం ఎందుకు వాడుతున్నానంటే అది శారీరకమైనది కాదు, మానసికపరమైనది కూడా కాదు. జనరల్గా మానసికపరమైనది ఏంటంటే మనం ఒక ఆలోచన చేస్తూ ఉంటుంటాం. ఆలోచన చేసేటప్పుడు రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. ఒక రూట్లో మీరు వెళ్తున్నప్పుడు ఇటు కొన్ని కనిపిస్తుంటాయి, ఇటు కొన్ని కనిపిస్తూ ఉంటుంటాయి, డైవర్ట్ అయిపోతున్నాం. మనం అక్కడికి వెళ్ళాం, ఇక్కడ చూస్తాం, ఇక్కడ వీళ్ళేదో కొట్లాడుకుంటున్నారే, గొడవ ఆడుకుంటున్నారే అని చెప్పేసి. ఇక్కడ ఏదైనా గొడవ అయితే ఒక బండి ఉంది, యాక్సిడెంట్ అయింది. కొంతమంది ఏం ఆలోచిస్తారంటే అయ్యో దెబ్బ తగిలిందని ఆలోచిస్తారు. ఏం తగలేదు అనుకో, కొంతమంది ఎలా ఆలోచిస్తారు చెప్పమంటారా, ఏం తగలేదు, ఎవరిని ఈజీగా అయిపోయింది అన్న లేచి వెళ్ళిపోతున్నాడు అతను. అంటే అతను టాపిక్ కావాలి. ఈ టాపిక్ తీసుకెళ్ళి ఫ్రెండ్స్తో చెప్పుకోవాలి, నేను చూశాను అది అసలు స్ట్రైట్గా వచ్చేసి టక్క నుంచి పడిపోయాడు, టక్కటక్క వచ్చి మనం అందరం తీసుకెళ్ళాము, హాస్పిటల్ తీసుకెళ్ళాము, దాని గురించి ఒక టాపిక్ కావాలి. ఇక ముందుకు వెళ్ళేది అక్కడ మీరు. అందుకని తారతమ్యాల విషయంలో ఎందుకు వస్తుందంటే ఇది కూడా ఆలోచన విధానమే. దీనికి రెండు నేను పదాలు పెడతాను దానికి. అది పూర్వజన్మ సుకృతంగా వాళ్ళ యొక్క పరంపర అలా వస్తూ అదొక రకమైనది ఉంది. అది లేకుండా కూడా ఇక్కడ కూడా ఈ జన్మలో కూడా మనం ఎదుటి వాళ్ళ యొక్క అనుభవాలను చూస్తూ మనం కూడా డెవలప్ అవ్వాలంటే మనం కొన్ని వాసనలను వదిలిపెట్టేసి, అనవసరమైన వాసనలు వదిలిపెట్టేసి మన ఒక రూట్లో వెళ్ళిపోతే నీకు కొద్ది రోజులకు ఉపయోగపడుతుంది. కొంతమంది 30 years 40 years వచ్చిన తర్వాత డెవలప్ అవుతారు. అంటే వీళ్ళన్నీ వదిలిపెట్టేసుకొని వీళ్ళ యొక్క నష్టాలని, బాకీలను అన్నీ తీర్చేసుకుంటూ వచ్చి మళ్ళీ ప్లస్లోకి వచ్చేస్తున్నారు వీళ్ళు. మళ్ళీ ఇలా మొత్తం మనకు బ్యాంకులు అన్నీ లోన్లు అన్నీ కట్టేశారు. ఇక మళ్ళీ అదే రకంగా అలవాటు పడిపోయి ఆ డబ్బులు కట్టడం బ్యాంకుకి, అవే డిపాజిట్ అయిపోయి వీళ్ళకి బ్యాలెన్స్ అవుతున్నాయి. ఇక తర్వాత వాళ్ళు డెవలప్ అవుతారు. 30, 35, 40 years, 60 years తర్వాత డెవలప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా అంటే అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా మన పని మనం చేసుకోవాలంటారండి. అవును. థ్యాంక్ యూ అండి. నమస్తే.